హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ కన్నప్ప. ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, మూవీలో కొన్ని సీన్స్ తప్ప నాకైతే అంతగా నచ్చలేదు. ఇంకా కథ విషయానికి వస్తే, కన్నప్ప అనే నాస్తికుడు శివుడికి గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు, సో అలా మారడానికి జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, అసలు కన్నప్ప లైఫ్లో ఏం జరిగింది, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. కన్నప్ప స్టోరీకి సంబంధించి చాలానే మూవీస్ వచ్చాయి, కానీ ఇప్పుడున్న జనరేషన్ కి మంచి విజువల్స్ అండ్ టెక్నాలజీతో స్టోరీని ప్రజెంట్ చేద్దామని ఈ మూవీ తీశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ఒక రన్ టైం అయితే 3 hours 3 minutes వరకు ఉంటుంది. యాక్చువల్లీ ఈ మూవీ సెకండ్ హాఫ్ బాగుంది, బట్ ఫస్ట్ హాఫే అంతగా బాగాలేదు. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ ఒక 10 minutes బాగుంది అనిపించినా గానీ తర్వాత ప్రొసీడింగ్స్ అన్ని బోరింగ్ గా వెళ్ళాయి. ఏదో ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ రావాలి కదా అని ఫోర్స్డ్ గా ఇరికిచ్చినట్టు అనిపించింది. ఆ ప్రొసీడింగ్స్ అయితే ఇంట్రెస్టింగ్ గానే అనిపించలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ లవ్ ట్రాక్ అంతా కూడా చాలా అన్ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. అండ్ మూవీలో లవ్ ట్రాక్ ని చాలా స్ట్రెచ్ చేశారు. ఇంటర్వెల్ అయితే ఓకేగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ప్రభాస్ గారు ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మూవీ కొంచెం పికప్ అయింది అనిపించింది. ప్రభాస్ గారు మూవీలో మాక్సిమం ఒక 20 minutes వరకు ఉంటారు. ఆయన ఉన్నప్పుడు వచ్చే సీన్స్ అన్ని బాగున్నాయి. అండ్ ప్రభాస్ గారి క్యామియో అయిపోయిన తర్వాత మూవీ లాస్ట్ 30 minutes కన్నప్ప శివుడికి డివోటీగా మారినప్పటి నుండి ఆ సీన్స్ అన్ని చాలా బాగా చూపించారు. అండ్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక 10 to 20 minutes ఆ పోర్షన్ అయితే మూవీలో సూపర్ గా వర్కౌట్ అయింది. అండ్ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీ మొత్తం మీద కొన్ని సీన్స్ నచ్చాయి అంతే, బట్ మిగతా మూవీ అంతా అంత ఎంగేజింగ్ గా ఏం లేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మంచు విష్ణు గారు బాగానే పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ లో ఆయన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అండ్ ప్రభాస్ గారి క్యామియో కూడా బాగుంది. అండ్ అక్షయ్ కుమార్ గారు, కాజల్, మోహన్ బాబు గారు, శరత్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ఇంకా ప్రీతి ముకుందన్, వీళ్ళ రోల్స్ లో వీళ్ళు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్ లో వర్క్ కాలేదు, అండ్ ఇంకొన్ని సీన్స్ లో బాగుంది అనిపించింది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే శివ శివ శంకర ఇంకా క్లైమాక్స్ లో వచ్చే సాంగ్, ఇవి రెండు మూవీలో సూపర్ గా ఉన్నాయి. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.8 out of 5. అండ్ ఈ రేటింగ్ కూడా సెకండ్ హాఫ్ కోసమే. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.